మొదటి అధ్యాయం, ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనము రెండవ వచనము. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చాలు. ఈ చదవబడిన వాక్య భాగంలో నేను ఒక విషయాన్ని మీకు చెప్పాను. దేవుడు ఆకాశాన్ని సృజించెను అనే విషయాలు నేను మీకు చెప్పాను. యూట్యూబ్లో కూడా మెసేజ్ ఉంది. ఆ విషయాలు నేను మీకు చెప్పడం జరిగింది. ఆకాశాన్ని దేవుడు తన వాక్కు చేతను దేవుడు సృష్టించినట్లుగాను, ఆకాశమును దేవుడు తన చేతి పనులతోనూ సృష్టించినట్లుగాను, ఆకాశానికి అందము ఆయన ఊపిరితో దేవుడిచ్చినట్లుగాను అనే విషయాల్ని, చాలా విషయాలు నేను గతంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు భూమిని సృష్టించను అనే విషయాన్ని ఒక్కటే చెప్తాను. శ్రద్ధగా మీ మనసు దేవుని యొక్క వాక్యం మీద పెట్టండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి ఎలాగుందంట? నిరాకారము. నిరాకారము. నిరాకారం అంటే దాని అర్థమైంది ఆకారం. నిరాకారం అంటే ఆకారం లేకుండా ఉన్న పరిస్థితి నిరాకారం. దైవజనుడైన మోషే ఈ ఆది కాండంలో ఉన్న ఈ విషయాల్ని జ్ఞాపకం చేశాడు. భూమి నిరాకారముగా ఉన్నది. ఇర్మియా భక్తుడు కూడా 4వ అధ్యాయము 23వ వచనములో భక్తుడైన ఇర్మియా కూడా ఇదే మాటని జ్ఞాపకం చేస్తాడు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగా ఉండెను. దైవజనుడైన మోషే నిరాకారముగా శూన్యముగా ఉన్నదని చెప్పాడు. దైవజనుడైన ఇర్మియా భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నది అని చెప్పాడు. మరి ఒక భక్తుడు ఇదే భూమి గురించి ఏం చెప్పాడంటే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనము. ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడే యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి ఆ భూమిని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజించలేదు. నిరాకారముగా ఉండునట్లుగా దేవుడు దాన్ని సృజించలేదు. నివాస స్థలమునకు యోగ్యముగా ఉండునట్లుగా దేవుడు దాన్ని సృజించెను. తేలిపోయిందా ఆన్సర్? ఆన్సర్ తేలిందా? మోషే అంటాడు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉంది అంటాడు. దైవజనుడైన ఇర్మియా అంటాడు భూమి నిరాకారముగా ఉన్నది శూన్యముగా ఉన్నది అంటాడు. అయితే భక్తుడైన యెషయా అంటాడు భూమిని ఆయన నిరాకారముగా సృజించలేదు. ఆయన చెప్పాడు తన ఆన్సర్. భూమి నిరాకారముగాను సృజించలేదు, నివాసములకు యోగ్యముగా ఉండినట్లుగా దానిని సృజించెను. అంటే మానవ జాతి నివాసము చేయటానికి యోగ్యముగా ఉండినట్లుగా దేవుడు భూమిని సృష్టించెను. ఆ విషయాన్ని నేను చెప్పడానికి ముందుగా కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆ మాటలు నేను చెప్పడానికి ముందుగా భూమిని నివాస స్థలమునకు యోగ్యముగా ఉన్నట్లుగా దేవుడు సృజించెను.
ఆ మాటను చెప్పడానికి ముందుగా కొన్ని మాటలు చూద్దాం, ఆ మాటను మళ్ళా తీసుకొస్తా. ఈ భూమిని దేవుడు ఎలా సృజించాడు? భూమిని దేవుడు ఎలా సృజించాడు? యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కును ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యముపై ఆయన భూమిని వేలాడదీసెను. వేలాడదీయటువంటి ఏంది? వేలాడదీయటువంటి ఏంది? ఇప్పుడు ఇదేమవుతుంది? ఏలాడుతుంది. ఏలాడుతుందంటే ఏలాడటానికి ఏం పట్టుకొని ఉంది? ఓ చెయ్యి ఉంది కాబట్టి ఏలాడుతూ ఉంది. మరి దీనికి కూడా ఏదో ఉన్నారు ఏలాడాలంటే అది చెబుతారు. భూమి శూన్యములో వేలాడుతూ ఉంది. శూన్యం అంటే ఇక నిర్మలం, ఇక ఏమి లేదు, ఇదంతా శూన్యం. నా చేతి తగులుతుంది అంతేంది? శూన్యం, ఏం తగట్టుదా. శూన్యములో దేవుడు భూమిని వేలాడదీసెను. ఈ భూమిని వేలాడదీసి ఆయన ఏం చేయటం ప్రారంభించాడంటే, ఈ భూమి కొరకు ఏం చేయటం ప్రారంభించాడో కీర్తనాకారుడు 24వ కీర్తన 2వ వచనం. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. ఈ భూమికి ఎక్కడ పునాది వేశాడంట? ఈ భూమికి పునాదిని దేవుడు ఎక్కడ వేశాడు? సముద్రము మీద దేవుడు పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. అంటే మనం ఏం ఆలోచించాలంటే, దేవుని యొక్క అద్భుతమైన సృష్టి గురించి ఆలోచించాలి. దేవుడు చేసిన ఈ భూమిని శూన్యములో వేలాడదీసెను అని వ్రాయబడింది. ఈ భూమి సముద్రములో పునాది వేయబడింది. సముద్రములో ఏమైబడింది? భూమి కోసం పునాది వేయబడింది. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. ప్రవాహ జలాలంటే ఎట్లా ఉంటాయి అనుకున్నారు ఏంది? యూట్యూబ్ లో ఒకసారి చూడండి, సముద్రంలో ఉన్న ప్రవాహ జలాలు ఎలా ఉంటాయని. 3 తాళ్లు ఎత్తు, 4 తాళ్లు ఎత్తు, 5 తాళ్లు ఎత్తు వస్తా ఉంటది ఒక్కోసారి. పెద్ద 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 షిప్పులు కూడా ఆ అలలకి అలాగా కప్పేసి మునిగిపోతా ఉంటాయి. ఇలాంటి ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. ఈ భూమికి దేవుడు ఎక్కడ పునాది వేశాడు? చెప్పండి అందరూ. ఈ భూమికి దేవుడు పునాది ఎక్కడ వేశాడు? సముద్రము మీద పునాది వేశాడు. సముద్రం మీద పునాది ఎలాగేశాడో మరి అది ఆశ్చర్యం. సముద్రం మీద దేవుడు పునాదిని వేశాడు. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచాడు. కీర్తన గ్రంథము 104వ కీర్తన 3, 4, 5 వచనాలు. కీర్తన గ్రంథము 104వ కీర్తన 3, 4, 5 వచనాలు. జలములలో ఆయన తన గదులలో దోలములను వేసెను. ఏం చేశాడంట? గదులకి ఏం చేశాడంట? దోలాలు. ఆ దోలాలు ఎలాంటి దోలాలు? ఆయన దోలములు వేసెను. మేఘములను తనకు వాహనములుగా చేసుకొనెను. గమనము చేయుచున్నాడు. గాలిని తనకు దూతలుగాను. వాయువు అంటే గాలే. అగ్ని జ్వాలలను మనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండునట్లుగా ఆయన దానికి పునాదిని వేసి దానిని స్థిరపరిచెను. జలముల మీద దానిని స్థిరపరిచెను. ఏ జలముల మీద?
ప్రవాహ జలముల మీద భూమిని స్థిరపరిచాడు. పునాది ఎక్కడ వేశాడు? సముద్రంలో పునాది వేశాడు. దూలాలు ఎక్కడ పెట్టాడు? తన గదులలో, జలములలో ఉన్న గదులు ఉన్నాయి, ఆ గదుల్లో దూలాలు పెట్టాడంట. ఇప్పుడు స్లాబ్ నిలవాలంటే ఏం కావాలి? ఇది ఒక దూలం, పిల్లర్స్ వేరు దూలం, అదొక దూలం, అదొక దూలం. ఈ దూలాలు, పిల్లర్స్ వేరు, దూలాలు వేరు. సముద్రం ఏమైనా పిల్లర్స్ వేసాడు, సముద్రపు గదుల్లోనేమైనా దూలాలు వేశాడు. ఆ దూలాల మీద ఏమన్నా ప్రవాహ జలముల మీద భూమిని స్థిరపరిచాడు. అంటే దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జ్ఞానము చాలా విలువైంది. దేవుని యొక్క జ్ఞానము శ్రేష్టమైంది. కీర్తన గ్రంథము 136వ కీర్తన 6వ వచనంలో ఒక మాట రాయబడింది. 136:6 ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు, ఆయన కృప నిరంతరము ఉండునుగాక. చాలు. ఈ భూమిని దేవుడు ఎలా చేశాడు, ఎలా స్థిరపరిచాడో చెప్పారు. భూమిని దేవుడు ఎలా స్థిరపరిచాడో చెప్పారు. ఎట్లా స్థిరపరిచాడు భూమిని? సముద్రంలో పిల్లర్స్ వేసి, అంటే ఫౌండేషన్ వేసి, ఆ సముద్రం మీద జలముల్లో దూలాలు ఏర్పాటు చేసి, ఆ దూలాల మీద ప్రవాహ జలాలు పొర్లుతూ ఉంటే, ఆ ప్రవాహ జలాల మీద భూమిని దేవుడు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏడున్నాం? భూమి మీద ఉన్నామా, జలముల మీద ఉన్నామా? భూమి మీదే ఉన్నాం. ఈ భూమి ఏడుంది? ఈ భూమి కింద ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయిగా. ఈ భూమి కింద ఏమున్నాయి? నీళ్ల మీదే భూమి ఉంది. ఈ భూమి దేని మీద ఉంది? నీళ్ల మీద ఉంది. దేవుడు అలా దాన్ని స్థిరపరిచను. స్థిరపరచడం అంటే ఇక అంతే, కదలకుండా చేశాను. దేవునికి స్తోత్రం. ఆయా సమయాలలో అక్కడక్కడ భూమి కంపిస్తూ ఉంటుంది. దాన్ని భూకంపం అంటాడు. ఈ భూమిని దేవుడు స్థిరపరిచి మానవులు జీవించటానికి నివాస స్థలములకు యోగ్యముగా ఉన్నట్లు ఇచ్చాడు. దాన్ని తీసుకొని చెబుతానని చెప్పానుగా. ఈ భూమిని దేవుడు మనుషులకి ఎలాగిచ్చాడంట? నివాసం చేయటానికి, నివసించటానికి యోగ్యముగా ఉన్నట్లుగా దేవుడు మానవ జాతికి ఈ భూమిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నివాస స్థలము. అమ్మ మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు పలానా చోట. అమ్మ నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు పలానా చోట. అయ్యా నీ ఇల్లు ఎక్కడ? నా ఇల్లు పలానా చోట. అంటే మీరు నివసించే భూమి మీద అది మీకు నివాస స్థలం. అది 2 సెంటు కానివ్వండి, 3 సెంటు కానివ్వండి, 16 సెంటు కానివ్వండి, 23 సెంటు కానివ్వండి, అది నీకు నివాస స్థలము. నీవు నివసించే నివాస స్థలము అనగా ఈ భూమి మీద నివసిస్తున్న నివాస స్థలము నీకు యోగ్యముగా ఎప్పుడు ఉంటుంది? ఇది ప్రశ్న. కొందరు మేము ఇక్కడ అడుగు పెట్టిన వేళ విశేషమేదో గాని మాకు కలిసి రాలేదు అంటే, ఆ 2 సెంట్లో నువ్వు ఇల్లేసుకున్న తర్వాత కలిసి రాలేదు, ఆ సెంటున్నరలో ఇల్లేసుకున్న తర్వాత కలిసి రాలేదు, ఆ 16 సెంట్లు ఇల్లేసుకున్న తర్వాత కలిసి రాలేదు, ఆ 23 సెంట్లు ఇల్లేసుకున్న తర్వాత కలిసి రాలేదు. ఎందుకు చెబుతా, జాగ్రత్త వినండి. ఈ భూమిని దేవుడు ఎలా ఇచ్చాడంట? మానవులు నివాసం చేయడానికి యోగ్యముగా ఉండినట్లుగా ఈ నివాస స్థలాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు. నీవు నివసించే ఈ స్థలం సెంటు కానివ్వండి, 1/2 సెంటు కానివ్వండి, 2 సెంట్లు కానివ్వండి, 3 గాని 4 గాని 5 కానివ్వండి, ఎన్ని సెంట్లోనన్నా నువ్వు నివాసం చేయి. నీ ఉన్న నివాస స్థలము అనగా నువ్వు నివసించే ఈ నివాస స్థలం అనగా భూమి, ఆ భూమి మీద నువ్వు ఎప్పుడు వర్ధిల్లుతావు, ఎప్పుడు వర్ధిల్లవు అని చెప్తే
మీకు ఆన్సర్ వచ్చినట్లే. భూమిని దేవుడు ఎవరి కోసం ఇచ్చాడు చెప్పండి అమ్మా? ఎవరి కోసం ఇచ్చాడు? మానవులు నివాసం చేయడానికి యోగ్యముగా ఉన్నట్లుగా దేవుడు ఈ భూమిని ఇచ్చాడు. ఈ భూమిని దేవుడు స్థిరపరిచినప్పుడు ఎలా స్థిరపరిచాడో ఒక అద్భుతమైన సృష్టి అది. ఈ అద్భుతమైన ఈ సృష్టిలో, ఈ అద్భుతమైన ఈ భూమి మీద దేవుడు నీవు నివాసం చేయడానికి దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలో నివాసం చేస్తున్నారు. కొన్ని నివాస స్థలాలు కలిసి వస్తున్నాయి, కొన్ని నివాస స్థలాలు కలిసి రావటంలా. ఆ ఇంట్లో గడుగు పెట్టిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. ఆ ఇంట్లో గడుగు పెట్టిన తర్వాత ఎప్పుడు ముక్కు శివుడు కూడా పట్టదు, ముక్కు శివుడు పడుతుందమ్మా. ఆ ఇంట్లో గడుగు పెట్టిన తర్వాత కాళ్ళన్నీ తీసుకుపోతుంది, జాలేసిపోతుందమ్మా. ఆ ఇంట్లో గడుగు పెట్టింది అంటే ఆ ఇల్లు అంటే మీరేమనుకోవాలి? నివాస స్థలం. నివాస స్థలం అంటే ఏంది? ఇల్లు కాదు, భూమి. ఎప్పుడు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందో చెప్తాను, అది ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండలేదో చెబుతారు. రైట్ ఆర్ రాంగ్ రెండు జ్యోతి మీకు అర్థమైపోతుంది. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, అందరూ చెప్పండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లును. ఏదంట వర్ధిల్లేది? నివాస స్థలము, నీవు నివసించే స్థలము. నీ నీతికి తగినట్లుగా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మన నివాస స్థలం వర్ధిల్లుతుంది? 1 నీతి ఉండాలి, 2 పవిత్రత ఉండాలి, 3 యథార్థత ఉండాలి. అయ్యో 3 మెసేజ్లు అవుతాయి మళ్ళీ. అందుకని మిమ్మల్ని పక్కన తీసుకెళ్తే మీ చిన్నమాటి దెబ్బతింది. అవి 3 మెసేజ్లు అవుతాయి. నువ్వు నీతిమంతుడవై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, పవిత్రుడవై ఉండాలి. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులు ఆయన స్తుతిస్తారు, ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు దేవుని స్తుతిస్తారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని నామమును స్తుతిస్తారు. ఇలాగా యథార్థముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, నీతిని కాపాడుకుంటుండాలి. నీ నివాస స్థలము వర్ధిల్లునుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకు నువ్వు ఎక్కి రావటం లేదు? ఎక్కడేసిన గొంగటి అక్కడే ఎందుకుంటుంది? అడుసులో నుండి కాలు బయటికి ఎందుకు రావటం లేదు? ఎందుకు నువ్వు బయటపడలేకపోతున్నావు? ఎందుకు ఆశీర్వాదం ఉండటం లేదు? ఎందుకు వర్ధిల్లటం లేదు? దానికి కారణం ఏంటి? యాకోబు లాబాను ఇంటికి వెళ్ళక ముందు లాబాను ఇల్లు దీవించబడతల్లా, అక్కడ శాపం ఉంది. అక్కడేముంది? శాపము. నివాస స్థలం మీదను, తన కుటుంబం మీదను, తన మంద మీదను, అంటే తన కలిగిన సంపద మీదను శాపముంది. యాకోబు ఎప్పుడైతే వెళ్లి లాబాను ఇంట్లో గడుగు పెట్టాడో తన కుటుంబంలో ఉన్న శాపము, తన కుటుంబం మీదున్న శాపము, తన మంద మీదున్న శాపము అన్ని తొలగిపోయి ఆశీర్వాదం రావడం ప్రారంభమైంది. వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మన నివాస స్థలము వర్ధిల్లుతుంది? మన నివాస స్థలము వర్ధిల్లడానికి మూల కారణాలేవి అంటే, నెంబర్ 1, నీవు నీతిమంతుడవైన ఎడల, నీవు పవిత్రుడవైన ఎడల, నువ్వు యథార్థవంతుడవైన ఎడల నీ నివాస స్థలము వర్ధిల్లును. అంటే నువ్వు నివసించే స్థలములో
నువ్వు వర్ధిల్లుతావు. అంతే. కలిసి రావడం అంటే ఏమనుకున్నారు? కలిసి వచ్చిందంటే ఏందని అర్థం? కలిసి రావటం అంటే దాని అద్భుతం వేరు. ఒక మనిషి ప్రైవేట్ స్కూల్లో పనిచేసాడు. పనిచేస్తే కొంత జీతం ఇస్తామన్నారు నెలకి. నెలకి కొంత డబ్బులు దాచిపెడతామన్నారు. తను మానేసిన తర్వాత దాచిపెట్టిన డబ్బులు ఇద్దామని కొంత దాచిపెడతారు. తను ప్రైవేట్ ఉద్యోగం చేసిన తర్వాత తను మానేశాడు. కొంతకాలం తర్వాత ఆయనకి ₹1,00,000 వచ్చినాయి. ఎంత వచ్చినాయి? ₹1,00,000 వచ్చినాయి. ఈ ₹1,00,000లో చిలకలూరిపేట అవతల ఆ బైపాస్ రోడ్ అప్పటి ఆ పాత రోజుల్లో 10 సెంటు స్థలం కొన్నాడు. సెంటు 10,000 చొప్పున 10 సెంటు స్థలం కొన్నాడు. అయితే కొద్ది కాలం తర్వాత ఆ 10 సెంట్లు ఒక్కొక్క సెంటు వచ్చేసి దాదాపుగా కొన్ని లక్షలు అమ్మింది. ఈ 10 సెంట్లు అమ్మి 10 ఎకరాలు పొలం కొన్నాడు. అది అట్లాగుంటే ఆయనకి 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు కూడా స్కూల్లో ఫస్టే. ఒక అమ్మాయి బ్యాంక్ జాబ్ కొట్టింది, ఇంకొక అమ్మాయి బ్యాంకుకి కోచింగ్ తీసుకుంటా ఉంది. అంటే కలిసి రావటం అంటే ఏంటి? కలిసి రావటం అంటే దాని అర్థం వేరు. నీ నివాస స్థలంలో నీకెందుకు కలిసి రావటం లేదు? నువ్వున్న ఇల్లు నీకెందుకు కలిసి రావటం లేదు? నీ ఇంట్లో నువ్వు ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నావు? కుండ ఒక చోట, సెట్ ఒక చోట, మానిక ఒక చోట, సోదా ఒక చోట, గిద్ద ఒక చోట, గ్లాస్ ఒక చోట, చెంపు ఒక చోట, షాట ఒక చోట, అన్నింటిని అక్కడక్కడక్కడ సూర్యులు తగిలించుంటున్నావు నువ్వు. తగిలించున్న వాడికి ఇల్లును కాక. ఎండి మాంసం ఉందే కోసి ఆరేస్తారు, చూసేవా? అట్లా తగిలేస్తా ఉంటారు. సర్దుబాటమే, శుభ్రం చేయటమే, ఇక ఆ కోణ ఉండదు. అందుకని మన పూర్వంలో ఉన్న పెద్దలు అన్నారు, ఇల్లు చూడు. చెప్పట్లే, మీరు చెప్పండి. ఇల్లు చూడు అంటే దాని అర్థం ఏంటి? ఇల్లాలు ఇల్లుని శుభ్రం చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. అది అరసెంటు ఉండనివ్వండి, అది సెంటు ఉండనివ్వండి, అది ఒకవేళ 2 సెంట్లు ఉండనివ్వండి. ముందే చెప్పా, 16 సెంట్లు ఉండని, 23 సెంట్లు ఉండని, ఎంతైనా ఉండని శుభ్రం చేసుకుంటుంది. కొంతమంది కూర్చున్న చోట నుంచి లెగవరు, వాళ్ళ బరువు ఇంకేట శుభ్రం చేస్తారు. శుభ్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నివాస స్థలము. దేవుడు ఈ భూమిని తన ప్రజలకు యోగ్యముగా ఉండినట్లుగా నివాస స్థలముగా ఇచ్చని ఈ భూమిని. నీ నివాస స్థలము వర్ధిల్లాలి అని అంటే 3 విషయాలు చెప్పాను. నీతిని కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల నివాస స్థలం మీదకి, అలాగే ఇంటి మీదకి అని అర్థం. భక్తిహీనుల యొక్క నివాస స్థలం మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఇందాక వర్ధిల్లజేయును, ఇప్పుడేమన్నాడు? ఆశీర్వదించును. నీతిమంతుని యొక్క నివాస స్థలము దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆశీర్వాదం అనేది నీ ఇంటిలోను, నీ పిల్లల మీద, నీ కలిగిన పశువుల మీద, నీ కలిగిన పక్షుల మీద, నీకు కలిగిన దానంతటి మీద యెహోవా ఆశీర్వాదం ఉండాలి అనంటే దేవుడు నీకు కలిగిన దాని చుట్టూ మొత్తం ఆయన ఏం చేయాలి? కంచి వేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కంచి వేస్తాడు? కంచి ఎప్పుడు వేస్తాడు? యోబుకు దేవుడు కంచి ఎప్పుడు వేసాడు? చెడుతనమును విసర్జించిన వాడు, అసహించుకున్నవాడు,
యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవునికి భయపడువాడు, ఇవన్నీ క్వాలిఫికేషన్ ఆయనలో ఉన్నాయి కనుక దేవుడు తన గొర్రెల చుట్టూను, తన ఎద్దుల చుట్టూను, తన గాడిదల చుట్టూను, తన పనివాళ్ల చుట్టూను, తన బిడ్డల చుట్టూను, తన గృహము చుట్టూను ఆయన కంచె నాటెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే నీ గృహము చుట్టూ కంచె నాటుతాడో నీ మీదకి ఆశీర్వాదము వచ్చును. దేవునికి స్తోత్రం. నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్ల చేయును, నీ నివాస స్థలమును ఆశీర్వదించును. ఎవరి నివాస స్థలం మీదకి శాపము ఉంటుందంటే భక్తిహీనుల నివాస స్థలం మీద శాపము నిలుస్తుంది. ఏమి నిలుస్తుందంట? శాపము. భక్తిహీనులకి బైబిల్లో ఇంకొక పేరు పెట్టారు, నేను అది చక్కగా రాసుకున్నాను. ఇంకొక పేరు పెట్టారు. యోబు గ్రంథం 5:3. యోబు గ్రంథం 5:3. అమ్మా, మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను. మూఢుడు వేరు తన్నుట నేను చూసి ఉన్నాను. అయినను అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. మూఢుడంట వేరు తన్నుతున్నాడు గాని, వేరు తన్నడం అంటే ఏంటి? చెట్టు పెరగాలంటే ఏం చేయాలి? వేరు తన్నాలి. వేరు తన్నుతున్నాడు కానీ తన నివాస స్థలం మీద శాపము నిలిచి ఉన్నది అంటున్నాడు. అంటే వేరు తన్నినట్లుగా, ఫలించినట్లుగా, నట్లుగా ఉంటాడు కానీ అక్కడ ఏముంటుందంటే శాపము. నివాస స్థలం మీద ఏముంటుంది? శాపము. ఒక నివాస స్థలం మీద ఆశీర్వాదం ఉంటుంది, ఒక నివాస స్థలము వర్ధిల్లుతుంది, ఒక నివాస స్థలం మీద శాపం ఉంటుంది. కారణం ఏంది? మూఢుడు అంటే ఏంది? నేను పట్టుకున్న కుందేళ్ళకి చెప్పండి ఎన్ని కాళ్ళు? కుందేళ్ళకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? కానీ ఈడేమంటాడు? వాడు ఏం చెబితే అత్తయ్య కరెక్ట్ అన్నట్టుగా ఏమి చెబితే అది వెంటనే అరే అది కాదురా బాబు అన్న, అది కాదు అని అతడు ఏం చెబితే కదా అంతే. వాడు మూర్ఖుడు. ఏం చెప్పినా అర్థం కాదు. మూర్ఖుని యొక్క నివాస స్థలం మీద, మూఢుని యొక్క నివాస స్థలం మీద శాపము నిలిచి ఉంటుంది. నీతిమంతుని, యథార్థవంతుని, పవిత్రవంతుని స్థలముల మీద వర్ధిల్లుట, ఆశీర్వాదం ఉండుట. ఇంకొక నివాస స్థలం మీద ఏముంటుందో చెప్తాను. జాగ్రత్తగా ఎలా చెప్పాలంటే చాలా విషయాలు చెప్తాను, అయితే టైం వరకే చెప్తాను. యోబు గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనం. అమ్మా, క్రింద వారి వేరు, ఇలా మూఢుడు వేరు తన్నాడు కదా, ఇప్పుడు క్రింద వారి వేరు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. వేరెండిపోతే చెట్టు ఏమైంది? కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందును ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు. 18:16 యోబు గ్రంథం 18:16. వారి నివాస స్థలములు గంధములు చల్లబడును, పైన వారి నివాస స్థలముల మీద గంధకము చల్లబడును. ఏం చల్లబడిందంట? గంధకం. మీరు చెప్పండి, గంధకం ఎక్కడ చల్లారు ఒకసారి బైబిల్లో ఎక్కడ చల్లారు చెప్పండి. సొదొమ గొమొర్రా మీద ఏం కురిసిందంట?
అగ్ని గంధకం. ఆ నివాస స్థలాల మీద అగ్ని గంధకం ఎందుకు కురిసింది? కురవటానికి గల కారణం ఏంది? అగ్ని గంధకాలు ఎందుకు కురిసినాయి? కొన్ని నివాస స్థలాల మీద, సొదొమ గొమొర్ర అనే నివాస స్థలం మీద అగ్ని గంధకాలు ఎందుకు కురిసినాయి? కారణం ఏంటంటే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారు కూడా పాపం అంటే పరిగెత్తేరండి, పాపాన్ని జుర్రుకునేరండి, పాపం అంటే పాకులాడుతూ ఉంటారు. ఇలాంటి వారి నివాస స్థలాల మీద గంధకములు కురియును. గంధకములు. ఇప్పుడు మీరు జాగ్రత్త వినండి. దేవుడు ఈ భూమిని ఈ ప్రజలకు నివాస స్థలములుగా ఉండుటకు యోగ్యమైనదిగా ఈ భూమిని దేవుడు ఇచ్చాడు. కొన్ని నివాస స్థలాలు వర్ధిల్లుతున్నాయి, కొన్ని నివాస స్థలాలు ఆశీర్వాదం పొందుతున్నాయి, కొన్ని నివాస స్థలాల మీద శాపం ఉంటుంది, కొన్ని నివాస స్థలాల మీద గంధకం ఉంటుంది. వై? ఎందుకో మీకు చెప్పాను. గంధకం ఎందుకు ఉందో చెప్పాను, శాపం ఎందుకు ఉందో చెప్పాను. అయితే నివాస స్థలాలు మనము కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, మన కుటుంబాలు కానివ్వండి, వర్ధిల్ల చేసే విధానముగా ఉన్న ఒక నివాస స్థలం ఉంది. దాని గురించి చెప్పేసి ఒక 3 మాటలు నేను ముగించేస్తాను. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇర్మియా భక్తుడు కూడా నిరాకారముగాను శూన్యముగా ఉండినని చెప్పాడు. యెషయా భక్తుడు నిరాకారముగా ఉండినట్లుగా దేవుడు భూమిని సృజించలేదు గాని మానవాడికి నివాస స్థలమునకు యోగ్యముగా ఉండినట్లుగా సృజించబడెను. ఈ భూమిని ఎలా సృజించి ఎలా ఈ భూమిని స్థిరపరిచాడో ఆ విషయాలు చెప్పాను. చెప్పిన తర్వాత నివాస స్థలాలు అనగా దేవుడు మనకిచ్చిన భూమి మీద దేవుడు మనకిచ్చిన 2 సెంట్లోనో 5 సెంట్లోనో 10 సెంట్లోనో మనకున్న నివాస స్థలాలు ఎందుకు దీవించబడటం లేదు? మనమున్న నివాస స్థలాలు ఎందుకు వర్ధిల్లుతున్నాయి? ఎందుకు ఆశీర్వాదం పొందుతున్నాయి? మనమున్న నివాస స్థలాలు ఎందుకు శాపగ్రస్తంగా ఉంటున్నాయి? మనమున్న నివాస స్థలాలు ఎందుకు గండవర్గం కురుస్తూ ఉంది? ఇవన్నీ నేను మీకు చెప్పాను. అయితే నీవు గాని, నీ పిల్లలు గాని, నీ కుటుంబం గాని, నీ నివాస స్థలము గాని దీవించబడాలి అనంటే ఎలా ఉండాలో ఫైనల్ ఒక 3 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగించాలి అనుకున్నాను. 132వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథము 132వ కీర్తన 7వ వచనం. ఆయన నివాస స్థలములకు పోదుము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుదుము రండి. ఎక్కడికి వెళ్ళాలంట మనం? ఎక్కడికి వెళ్ళాలంట మనం? చెప్పండి, మరలా చూస్తున్నాను. ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. అందరూ చెప్పండి, ఆయన నివాస స్థలమునకు పోదుము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడుదము రండి. ఏది ఆయన నివాస స్థలం? మందిరమే, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆలయమే. మనము వర్ధిల్లాలి అనంటే మూల సూత్రం ఏంటంటే నీవు గాని, నీ కుటుంబం గాని, నీ పిల్లలు గాని నీ ఉంటున్న నివాస స్థలములో వర్ధిల్లాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా, మేలు పొందాలన్నా, దీవిని పొందాలన్నా, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేక మందలు, నీ పిండి పిసుకు తొట్టె, నీ గంప, ఇవన్నీ ఆహారము దీవించబడాలి అన్నా మనం ఏం చేయాలంటే మన నివాస స్థలములో నుండి మన పిల్లలము స్త్రీలేమి పురుషులేమి, పిల్లలేమి యవనస్తులేమి అందరూ దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఒక ఆజ్ఞ జారీ అయ్యింది. దేవునికి స్తోత్ర. ఎక్కడికి వెళ్ళాలి మనం? మన పిల్లలను తీసుకొని, చిన్న పిల్లలైనా యవనస్తులైనా వృద్ధులైనా
కౌమార దశలో ఉన్నవారైనా అందరూ కలిసి దేవుని నివాస స్థలమునకు వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళాలి, ఆయన పాదపీఠం ఎదుటికి వెళ్ళాలి. మీరు రండి, నా నివాస స్థలములో నేను మిమ్మలను వర్ధిల్ల చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం, కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం, కీర్తన గ్రంథము 5:7, కీర్తన గ్రంథము 66:14. నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములోనికి ప్రవేశించెదను, అనగా నీ నివాస స్థలంలోనికి నేను ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కారము చేసేదను. ఇందాకేమన్నాడు? సాగిల పడుదము రండి. ఇప్పుడు నమస్కారము చేయదము రండి, ఆయన నివాస స్థలములకు వెళుదము రండి, ఆయన పరిశుద్ధ స్థలములకు వెళుదము రండి, ఆయన మందిరములకు వెళుదము రండి. అక్కడే మనం ఆయనకి నమస్కారము చేయుదుము. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఆలయములో నువ్వు ఉంటావో, ఆయన పరిశుద్ధ స్థలములో ఉంటావో, నీ నివాస స్థలము ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవుని నివాస స్థలములో ఉన్నావు కనుక. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఎవరిని కలవాలి? ఎవరిని కలవాలి? డైరెక్ట్గా వెళ్తావా? చంద్రబాబు గారి దగ్గర ఉన్న పిఏ కలవాలి. పిఏ కలిసి ఆయనకు వెండి ప్లేట్లోనో బంగారు ప్లేట్లోనో అరిసెలేసి పెట్టి, లేకపోతే బాగా మంచి చపాతీ కాల్చి పెట్టి, మంచి కూల్ డ్రింక్ ఒకటి ఇచ్చి, నువ్వు ఆయన కానీ చల్లబరితే ఆయన టైం తీసుకొని నీకు చెబుతాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళచ్చు. మహాదేవుని యొక్క దయ మన మీదకి రావాలంటే ముందు ఎడకెళ్ళాలా? పిఏగా ఉన్న మందిరానికి వెళ్ళాలి. ఎడకెళ్ళాలా? మందిరానికి వెళ్ళాలి, దేవుని నివాస స్థలానికి వెళ్ళాలి, ఆయన పాదపీఠం దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదపీఠం దగ్గర నమస్కారం చేయాలి. ఏడగాను నువ్వు ఆయన పనులుగా నువ్వు చేయగలిగితే నీ నివాస స్థలము దేవుడు వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన నివాస స్థలములు యోగ్యముగా ఉండనట్లుగా దేవుడు ఈ భూమిని మనకు అనుగ్రహించాడు. అయితే కొంతమంది అంటున్నారు, అమ్మా నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎందుకో కలిసి రావట్లేదు, ఆ ఇంట్లో అన్ని పీడకలలు సన్నసికలలు వస్తున్నాయి, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మూతిపళ్ళు కూడా రాలని, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు కలిసి రావట్లేదు అని కొంతమంది కొన్ని విషయాలు చెప్తారు. నీకు కలిసి రావాలంటే ఏం చేయాలో చెబుతున్నాను. నీకు కలిసి రావాలంటే ఏం చేయాలో చెబుతున్నాను. నువ్వు ఎన్నన్నా చెయ్యి, ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి, గుమ్మడికాయ కొడతావో, చెప్పే కడతావో, తాటి మట్టే కడతావో, జముడు మట్టే కడతావో, నువ్వు ఏమన్నా చెయ్యి, అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఒకవేళ ఉండాలని నువ్వు కోరుకుంటే ముందు దేవుని నివాస స్థలంలోనికి నీవు రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర రావడం చాలా మందికి చాలా కష్టతరంగా ఉంటుంది. అదే గ్రామంలో ఒక 20 మంది కలిసి చిన్న గ్రూప్ ఒకటి ఏర్పడుతుంది. గ్రామంలోనే సీటి పాట ఒకటి పెట్టుకుంటే, అక్క నేను కూడా ఉంటాను అక్క పాటలో. ఎప్పుడు పాట? నువ్వు పాట చెబితే నేను కూడా వస్తాను. ఎన్ని 20,000 30,000 నెలకి? సన్నాజి 20,000 30,000 కడతాడే, 2,000 5,000 ఒక 50,000 పాట పెట్టుకున్నాం, ₹1,00,000 పాట పెట్టుకున్నాం. రైట్. ఏ రోజు పాట? రెండో పాట నాకు ఇస్తే వస్తాను అక్క. జనానికి ఇది పట్టింది తప్ప దేవుని దగ్గరికి వెళ్తే వచ్చే లాభం ఏంది, మేలేంది, ఏది అర్థం కాకుండా ఉసూరు
మోకాలు వేసుకొని సూర్ సండే గబ్బిలాలు ఎలాంటి ఎలాడుతున్నారు. బైబిల్ చెబుతుంది, నీవు నా దగ్గరికి వచ్చి నీవు నన్ను శోధిస్తే, నీవు నన్ను బ్రతిమలాడితే నీ కోసం ఆకాశ వాకిలను నేను విప్పుతాను. దేవునికి స్తోత్రం. పట్టజాలని విస్తారమైన దీవెనలను నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు. దేవుని మాటలో ఉన్న విలువ నీకు అర్థం కావటంలా. దేవుని మాటలో ఉన్న విలువ నీకు అర్థం కావటంలా. ఆ విలువ నీకు అర్థమైతే నీ ఉన్న నివాస స్థలములో నువ్వు దీవించబడాలనుకున్నట్లయితే, నువ్వున్న నివాస స్థలము అది 1.5 సెంటు కానివ్వండి, అది 2 సెంటు కానివ్వండి, అది 3 సెంటు కానివ్వండి, అది 4 సెంటు కానివ్వండి, నువ్వు ఉంటున్న నివాస స్థలము నీకు కలిసి రావాలంటే నీ కుటుంబం యావత్తు ముందు దేవుని నివాస స్థలానికి రావాలి. దాని పని అని చేసుకోండి. 3 అట్టగా చేసింది. అది అంటే నేనున్నాను అంటుంది కదా, అని దాన్ని మూడిందని అర్థం. దేవుని నివాస స్థలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా విషయాలు దీని గురించి రాశాను కానివ్వండి, మీకు చాలు అనుకున్నాను. అయితే 2 మాటలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. 66:14. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోకి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీ మందిరములోనే చెల్లించెదను, నీ నివాస స్థలములోనే నేను చెల్లించెదను. 118:19. 118:19 కీర్తన గ్రంథము. నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి నేను మందిరములో ప్రవేశించెదను, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుని మందిరములో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుని మందిరములో నేను సాగిల పడతాను. దేవుని మందిరములో ఆయన పాదపీఠ మీదట నమస్కారం చేస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను ఆయన నివాస స్థలములో నా మొక్కుబడులు చెల్లిస్తాను. నేను ఆయన నివాస స్థలానికి వెళ్ళాలి. నేను నా కుటుంబం అందరము ఆయన నివాస స్థలానికి వెళ్ళాలి. దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు మీరందరూ స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోరు అంటే ఫ్యామిలీ అందరూ రెడీ అయిపోయి లూజు ప్రాంతంలో రాయి నిలబెట్టారే, ఫ్యామిలీ బ్యాగ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయారు. ఇది నిశ్చయముగా దేవుని ఆలయముగా అన్నారే, ఆ స్థలానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అలా మనం మన కుటుంబంతో వెళ్ళాలి. అమ్మా ఇంటి దగ్గర జాగ్రత్తగా కూర్చోమ్మా. పాస్టర్ గారు ఒక అర్ధగంట చెబుతాడు, ఎక్కువసేపు చెప్పడం. నువ్వు జాగ్రత్తగా కూర్చో. ఇది రిమోట్ తీసుకోమ్మా. ఆ శాల కాకపోతే ఈ శాలలు, ఈ శాల కదా ఆ శాల నొక్కుంటా జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇంటి పక్కన కూర్చోనాదా. మా అమ్మ కదా బంగారమే, ఇంటి పక్కన కూర్చో. నేను ఇల్లు వస్తాను అర్ధగంటలే. అట్లా వెళ్ళి వెళ్ళి రావటమే. మేము వెళ్ళటం లేటు, రావటమే లేటు. ఆడంతగా లేట్ ఏముండదు. అర్ధగంటలు అంతా అయ్యగారు అంత ముగించేస్తాడు. నువ్వు జాగ్రత్తగా రిమోట్ మార్చుకుంటూ చూసుకుంటూ ఉన్నానా. కుటుంబాల మీదకి దీవెన ఎప్పుడు వస్తుంది? బిడ్డల మీదకి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? నీ కుటుంబం యావత్తు దేవుని సన్నిధానంలో కనబడును గాక. దేవునికి స్తోత్రం. మోకరించండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం పాటు ప్రార్థన చేయండి.